భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వదన్నారు. రకరకాల కండిషన్స్ పెడుతుందన్నారు. కానీ ఫైనల్ గా ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. మెగా 157 ప్రాజెక్టులో హీరోయిన్ పై అప్డేట్ ఇచ్చి సినిమా సగం హిట్ అనే టాక్ తెప్పించేశారు. మరి డైరెక్టర్ అనిల్ నయనతారకి ఏం చెప్పపించారు? స్క్రిప్ట్ లో నయన్ ని ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ఓకే అయిన రోజు నుంచి ఈ సినిమాలో చిరుకి జోడీగా నటించే హీరోయిన్ ఎవరంటూ పెద్ద చర్చ జరిగింది. వరుసగా సినిమాల్ని లైనప్ చేస్తున్న మెగాస్టార్ కి హీరోయిన్స్ సెలెక్ట్ చేయడం టఫ్ జాబ్ గా మారుతోంది దర్శక నిర్మాతలకు. మెగా 157 ప్రాజెక్టులో నటించే హీరోయిన్స్ పై చాలా రకాల రూమర్స్ వచ్చాయి. ఫైనల్లీ సినిమాలో చిరుకు జోడీగా నయనతారని ఫిక్స్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అంతేకాదు నయనతారకు వెల్కమ్ చెప్తూ సంక్రాంతికి రఫాడిస్తామంటూ స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. మెగా 157 ప్రాజెక్టు గురించి నిన్న మొన్నటి వరకు హల్చల్ చేసిన రూమర్సే నిజమయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార ఫిక్స్ అయ్యారు. సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ మూడోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అఫీషియల్ గా వీడియో రిలీజ్ చేసి ఈ మెగా కన్ఫ్యూజన్ కి ఎండ్ కార్డు వేశారు. హలో మాస్టారు, కెమెరా కొద్దిగా రైట్ టర్న్ ఇచ్చుకోమ్మా అంటూ నయన్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడితో సినిమా అంటే హిట్ పక్కా అనే టాక్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. కెరియర్లో సరైన బ్రేక్ చూడని ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తో వరుస ఆఫర్లు అందుకుంటోంది. 300 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ హిట్ డైరెక్టర్ తో నయనతార సినిమా ఓకే చేయడంతో నయన్ మళ్లీ తెలుగులో ఫుల్ బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఆడియన్స్. ఏ సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసేందుకు అంగీకరించని నయనతార ఈ మెగా 157 ప్రాజెక్టుకు సంబంధించి ప్రమోషన్స్ కూడా చేయడంతో అనిల్ జీ యు ఆర్ అమేజింగ్ అనేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ ఉగాదికి గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 22 నుంచి జరగనుంది. ఫస్ట్ షెడ్యూల్లో చిరు, నయనతారకు సంబంధించిన సీన్స్ ను డైరెక్ట్ చేయనున్నారు అనిల్. చిరు డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో క్యాథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సంక్రాంతికి అదిరిపోయే హిట్ కొట్టిన అనిల్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ మూవీతో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ.